హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉండ్రాళ్ళ పాయసం చేసుకోబోతున్నాం. ఇది జస్ట్ 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం. ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకోండి. ఇవి వచ్చేసి సోనా మసూరి బియ్యం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బరకగా వచ్చేలాగా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లెడ పట్టేసుకోవాలి. మరి పెద్ద సైజులోవి ఉన్నవి రాకుండా ఇలా జల్లెడ పట్టేసుకున్న తర్వాత చూశారు కదా, ఇలా రవ్వగా రావాలి పిండి అనేది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. జస్ట్ నేను ఒక 3/4 కప్పు మాత్రమే తీసుకున్నాను. దీంట్లో వాటర్ వేసుకొని జారుగా వచ్చేలాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో 1 కప్పు బెల్లం పొడిని వేసుకోండి. అలాగే ఒక 1/2 లీటర్ పాటు వాటర్ వేసుకొని ఈ వాటర్ అనేవి చక్కగా మరగాలన్నమాట. బెల్లం పూర్తిగా కరిగిపోయి పైన నురగలుగా ఎప్పుడైతే రావడం స్టార్ట్ అయిపోయిందో, మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పొడిని దీంట్లో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా నెమ్మదిగా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2-3 ఇలాచీలు కచ్చాగా దంచుకొని వేసుకోండి. ఒకసారి అడుగంటకుండా కలుపుకొని చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరొక కడాయి పెట్టేసుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, కాజు, అలాగే ఎండు ద్రాక్ష వేసుకొని వీటిని నెయ్యిలో చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు వేగనివ్వండి. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకున్న ప్రసాదంలో ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోండి. ఈ విధంగా ఉండ్రాళ్ళ పాయసం అనేది నల్గొండ సైడ్ ఎక్కువగా తయారు చేస్తారు వినాయక చవితి స్పెషల్గా. ఇది చల్లారిన తర్వాత దీంట్లో మనం 1 కప్పు కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకోండి. ప్రసాదం అనేది వేడిగా ఉన్నప్పుడు పాలు వేయకండి, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, మనం బెల్లం వేసాం కాబట్టి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుందన్నమాట. ఇంత జారుగా రావాలి. డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటే ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేయాలో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.